నంబర్ 1 బాహుబలికి మించిపోయింది. బాహుబలి 1, 2 అన్నిటికీ మించిపోయింది. సూపర్. నంబర్ 1 లుక్స్ అన్ని వేరే లెవెల్. ఫైటింగ్స్ అన్ని. సినిమాలో ఆయన యాక్షన్ నచ్చింది. సూపర్. ఇంతవరకు మేము చూడలేదు. పాటలు 2 పాటలు బాగున్నవి కానీ వేరే లెవెల్. సూపర్. నంబర్ 1. కొంతమంది మంచి లేదంటారు కదా, అది తప్పు. అది చాలా తప్పు. అది ఫ్యాన్స్ గురించి మనకు కాదు కానీ సినిమా స్టోరీ బాగుంది. ఓకే. నంబర్ చాలా బాగుందన్న. చాలా కంటెంట్ ఉంది. హిందూ మతం గురించి, హిందూ సంప్రదాయాల గురించి, పూర్వకాలంలో మొఘలులు వచ్చి దండయాత్ర చేసి సినిమాని ఎలా ఈ మతాన్ని ఎలా ధ్వంసం చేయాలని చెప్పి ఎలా విధ్వంసం చేస్తారో మొత్తం కంటెంట్ మొత్తం చాలా క్లియర్గా చూపించారండి జ్యోతికృష్ణ గారు, డైరెక్టర్ గారు. సినిమా బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తాం? సినిమా బాగాలేదని వాళ్ళు ఒకటేనండి, వాళ్ళు అయితే జనసేన పార్టీకి వ్యతిరేకలు అయ్యి ఉండొచ్చు, లేదంటే అన్య మతస్థులు అయ్యి ఉండొచ్చు సార్. అలాంటి వాళ్ళే ఈ బ్యాడ్ ప్రచారం చేస్తారు. సినిమా అయితే చాలా బాగుందండి. అందరూ ధైర్యంగా చూసుకొని, హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా చూడాల్సిన సినిమా అండి ఇది. ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి కూడా. సినిమా ఫ్లాప్ అని ట్రోల్ చేస్తాం సోషల్ మీడియాలో, వాళ్ళకి ఏం చెప్తారు సార్? నేను అదే చెప్తున్నాను సార్, అది సినిమాని ఫ్లాప్ అనే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు అయితే జనసేన పార్టీకి వ్యతిరేకలు అయ్యి ఉండాలి, లేదంటే హిందూ మతం మీద విషం చిమ్మే వాళ్ళు అయ్యి ఉండాలి సార్. మిగతా వాళ్ళు అయితే ఎవరు కూడా ఈ సినిమాని ఫ్లాప్ అని చెప్పరు సార్. ఎందుకంటే మన ధర్మం గురించి ఎలా ఉండాలో, ఇంతకుముందు ఎలా దోచుకున్నారో, మన మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న మొఘలు ఈ దేశాన్ని ఎలా దోచుకున్నారో, ఔరంగజేబు అనే నీచుడు ఎలా ఈ హిందూ మతంలో, హిందూ దేశంలోకి వచ్చి ఎలా నాశనం చేశాడు అనేది క్లారిటీగా చూపించాడు సార్ ఈ సినిమాలో. కావాలనే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి నచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగనే హిందూ మతం అంటే పన్న వాళ్ళు చాలా సెక్యులర్ వాళ్ళు ఉన్నారు సార్, సెక్యులరిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాని కావాలని ఫ్లాప్ చేయని ఉద్దేశంతో లేనిపోయిన అవంగాలు దీని మీద వేస్తున్నారు. సినిమా అయితే చాలా బాగుంది సార్, అందరూ చూడొచ్చు సార్. ఇది చాలా బాగుంది సార్. యాక్టింగ్ అయితే తిరిగి చూడవసలే సార్. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సినిమాల తర్వాత సరైన మూవీ ఎంచుకున్నారని మేము అనుకుంటాం సార్. మా ఫ్యాన్స్ అందరం కూడా సరైన రైట్ అయిన మూవీ. ఆయన సనాతన ధర్మం గురించి ఎంత పోరాటం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అలాంటి టైంలో, కరెక్ట్ టైంలో ఆయనకి సరైన మూవీ వచ్చి పడిందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. సినిమాలో మొత్తం ఫైట్లే కానీ, సాంగ్సే కానీ, స్టోరీ కానీ, ఈ సినిమా పవన్ సినిమాల్లో ఒక రేంజ్లో ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం, ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాలి. మైనస్ అంటూ ఏం లేదన్న, అన్నీ సూపర్ అన్న. ఇంకా బద్దలు కూడా ఆడన్న. నేను ఇప్పుడు వచ్చి ఆయన సినిమాలు ప్రతి ఒక్క సినిమా చూస్తాను. ప్రతి సినిమాలో కన్నా ఈ సినిమా హైలైట్. అబ్బో ఇంకా అవన్నీ చెప్పక్కర్లేదు, మామూలుగా ఉండదు. థియేటర్కి చూడవలసిందే. ఓకే. బ్లాక్ బాస్టరే కాదు, అంతే కాదు. ఏ సినిమా చరిత్ర తిరగరాస్తుంది? బాహుబలినే తిరగరాస్తుంది కాదు, బాహుబలి 2ని తిరగరాస్తుంది అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అదొక బ్రాండ్. ఇక అంతే. ఇంకెవరున్నారన్న కొడితే అల్లు అర్జున్ కొట్టాలి, అంత మించి ఏం లేదు అన్న. సినిమా సబ్జెక్టు, సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఇక అంతే. సాంగ్స్ అయితే కొద్దిగా డౌన్గా ఉన్నాయి. మరి కొంతమంది సెకండ్ హాఫ్ లాగుంది సినిమా, ఏం లేదంటున్నారు అసలు. అలా పార్ట్ 2 చూపిస్తున్నాడు కదా, దాంట్లో చూద్దాము. సినిమా ఎట్లుంది మరి, ఏం చెప్తారు సినిమా? ఇప్పుడైతే పర్వాలేదు, బాగుంది. ఓన్లీ ట్రైలర్ చూసినాను. ఏంటి వీళ్ళు చెప్పిన టాక్కి సినిమాకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఎందుకంటే ఒకటి దీంట్లో కూడా రాజకీయాన్ని వాడుతున్నారు. ప్రతి ఒక్క నా కొడుకు కరెక్ట్గా వాళ్ళ అమ్మ అబ్బకు పుట్టింటే మాత్రం రాజకీయాన్ని వాడరు దీంట్లో. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు? నేను ఎవరికి సపోర్ట్ కాదు, నాకు నేను. అంటే సినిమాకి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడుతాను అంటున్నారు. ఓకే. రాజకీయం కాదు, క్లారిటీగా మైండ్ పట్టే ఆలోచించాల. సూపర్. తాగేసి కాదు మాట్లాడేది. ఐ మీన్ డ్రింకింగ్ నాట్ అలౌడ్. మరి ఇప్పుడు మీకు సినిమా టాక్స్ కి ట్రైలర్ కి సంబంధం లేదంటున్నారు కదా, మీకేమనిపించింది? నేను ఇవాళ చూస్తాను. నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను. నేను మీరు 6ంటికి అక్కడికి వస్తే దాని రిజల్ట్ ఏంటని నేను చూపిస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏంటి చూడకంటే మాత్రం నేను ఏది ఫ్లాప్ అని చెప్పను.